వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటూ ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద మార్గ. ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్, శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో సిల్సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ అని పురూలియా జిల్లా లో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరి అయితే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అందరికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితమండి, భాగవతం మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీచర్ అంటారు. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే డక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్, స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింఘభూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా have revealed sign of erosion and weathering, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. ప్రొఫెసర్ మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువు గారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి ఆర్థిక బాధలు బాగా,
ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్మడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్మడవట్లేదు, మా భార్య కొడుతుంది, ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య చేత తనులు తినేవాళ్ళు ఉన్నారు, ఆ మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ ఆ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు 1993లో నోబెల్ ప్రైజ్నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌచ్ అని, ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవిభాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి. ఆయన మై ఇన్ఫ్లుయెన్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌచ్ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వమంటారా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి, మేము చూసాం డాక్టర్ రవిభద్ర, ఇప్పుడు కూడా 90 years ఉంది, టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నాడు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యలు పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు. స్పిరిట్ గా, హోలీ స్పిరిట్ గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం, మనము మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల, ఆ శంబాలా గ్రామం అంటే ఎక్కడో, శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్, ఈ సొల్లు కబుర్లు వద్దు అసలు. ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్తాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనంద్ నగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మేషరాశి ఈ పరాభవనామ సంవత్సరం వచ్చేసింది 2026 సంవత్సరంలో. మరి ఇక్కడ మనకందరికీ కూడా మేషరాశి వారికి అందరికీ కూడా ఎల్నెట్స్ అని జరుగుతుంది. మరి వీళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి అందరికీ కూడా గురుడు మిథున, కర్కాటక, సింహరాశుల సంచారం చేస్తాడు ఈ యొక్క 2026 పరాభవనామ సంవత్సరంలో. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా సంపాదన, ఎంత కష్టపడితే అంత సంపాదన వస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు లాస్ట్ ఇయర్ కంటే కూడా. అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, స్థాన చలనాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అన్నీ రావడంతో పాటు ప్రమోషన్ రీత్యా అవనియండి, లేకపోతే మామూలు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అవనియండి, ట్రాన్స్ఫర్స్ మాత్రం అవుతాయి. ఇకపోతే మీ క్యారెక్టర్ అసాసినేషన్ అనేటటువంటిది ఈ మేషరాశి వారికి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. మీ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ జరుగుతాయి. ట్యాపింగ్ అంటే ఏదో గవర్నమెంట్ వాళ్ళు ట్యాపింగ్లు చేసినట్టు కాదు.
మీరు మీ ఫ్రెండ్కి చేస్తున్నారనుకోండి, అది రికార్డ్ చేసి పక్కనోడికి చూపిస్తారు. కరెక్ట్గా ఎవరికైతే మరి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో, మరి ఈ యొక్క అక్రమ సంబంధాలు కొంతమందికి ఉంటాయి, అటువంటి వాళ్ళందరూ కూడా బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మానేసుకోండి. నీతులు చెప్పడమే గురువుల పని. చేసుకోండి, చేసుకోకపోండి. చేసుకున్న వాళ్ళు బాగుపడిపోతారు. చేసుకోకుండా మామూలుగా ఉన్న వాళ్ళకి ఏమీ జరగవు. తర్వాత అప్పుల బాధలు చాలా అధికంగా ఉన్నాయి. ఈ అప్పుల బాధల నుంచి మీకు ఈ యొక్క తొలగిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. బంధువులు, మిత్రులు అందరూ కూడా మీ ఇళ్ళకు వస్తారు. మీరు వాళ్ళతో విహారయాత్రలు, జుంజామ్గా తిరగడాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. తర్వాత సంతానము లేనటువంటి వాళ్ళకి కాస్త సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ తిరిగి చాలా డబ్బును బాగా ఖర్చు పెట్టుకుంటారు. అయితే ఫలితం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళు కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు. బాగా భారీగా కట్నాలు అడుగుతారు. బంగారం రేటు కూడా బాగా పెరుగుతుంది పెరుగుతుంది అని పంతుళ్ళందరూ చెప్పబట్టి 5,00,000 రూపాయలు 2,00,000 అయిపోతుంది అన్నారు కదా. అందుకని బంగారం బాగా అడుగుతారు, జాగ్రత్త. అలాగే ఈ మేషరాశి వారికి అందరికీ కూడా బంగారాలు వేసుకునే ఎగ్జిబిషన్స్ వాట్సాప్ గ్రూపుల్లో వీటిల్లో బాగా పెట్టుకునేటటువంటి వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎగ్జిబిషన్ చేసుకోకండి. సో నరఘోష, నరదృష్టి కూడా తగిలేసేసి చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అపనిందలు అయిపోతారు. ఆడవాళ్ళతో అసలు మాట్లాడకండి, అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. ఈ విధంగా అనవసరమైనటువంటి సంభాషణలు ఇవన్నీ వేస్ట్. మీ సంసారమే నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల మీరు ఆడవాళ్ళతో కూర్చొని గంటలు గంటలు మాట్లాడితే భార్య ఊరుకుంటుందా? ఇక పరిహారాలు చక్కగా మనకి సాధన బాగా చేయాలండి. ఈ యొక్క 6 లెవెల్స్ ఆఫ్ సాధన ఉంటుంది. బాబానాం కేవలం మంత్ర జపం చేయండి. అలాగే షాకిని, డాకిని, హాకిని ఇవన్నీ కూడా లోయర్ ఎనర్జీస్ ఉన్నటువంటి శక్తులు, లోయెస్ట్ ఫామ్స్లో. సో ఇవన్నీ సెలెస్టియల్ బాడీసే. సో వీటికి సంబంధించి ఇవి సాధన చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పేదవారికి, అనాథలకి, తర్వాత మనకి అందరికీ కూడా వికలాంగులకి, సాధువులకి బాగా దాన ధర్మాలు చేసుకోవాలి. మీకు ఆ సాధన గురించి కావాలనుకున్న వాళ్ళు, సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం.